హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ అలాగే ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ మూవీ ఎప్పుడు పట్టాలెక్కబోతుంది అండ్ అలాగే అనుకున్న టయానికి డ్రాగన్ మూవీ థియేటర్లోకి వస్తుందా? సో ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మైత్రి మూవీ మేకర్స్ అండ్ అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం డ్రాగన్ మూవీ ఫ్రెండ్స్. అయితే ఈ సినిమాకి దర్శకుడు మన ప్రశాంత్ నీల్ గారు, కేజీఎఫ్ ఫేమ్ అండ్ అలాగే సలార్ ఫేమ్ మన ప్రశాంత్ నీల్ గారు అయితే ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు ఫ్రెండ్స్. ఈ సినిమాలో మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. అయితే ఈ సినిమా జనవరి 9వ తారీఖు 2026 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు చిత్రం అయితే అఫీషియల్గా అయితే ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ సినిమా అనుకున్న టయానికి రిలీజ్ అవుతుందా లేదా, అసలు షూటింగ్ ఎంతవరకు వచ్చింది, అసలు షూటింగ్ స్టార్ట్ అయిందా లేదా అనేది ఈ వీడియో మీకు క్లియర్గా వివరించడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ 2 మూవీతో బిజీగా ఉన్నారు ఫ్రెండ్స్. వార్ మూవీకి సీక్వెల్గా వార్ 2 మూవీలో మన జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ అలాగే రుతిక్ రోషన్ గారు ఇద్దరు కలిసి నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. అయితే ఈ సినిమా షూటింగ్ లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మరో నెల రోజుల్లో అయితే ఈ సినిమా కంప్లీట్గా షూట్ నుంచి మన జూనియర్ ఎన్టీఆర్ గారు బయటకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ సినిమాలో మన జూనియర్ ఎన్టీఆర్ గారు నెగిటివ్ పాత్రలో నటిస్తున్నారని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ వార్త ఎంతవరకు నిజం అనేది క్లారిటీ రావాల్సి ఉంది ఫ్రెండ్స్. సో వార్ 2 మూవీ అయితే ఈ ఇయర్ 2025 ఆగస్ట్ 14న వరల్డ్ వైడ్గా పాండే వైడ్గా రిలీజ్ కాబోతున్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్. అయితే వార్ 2 మూవీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ కూడా లేవు. సో వార్ 2 మూవీ నుంచి అప్డేట్ ఇవ్వాలని చెప్పి ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే విపరీతంగా సోషల్ మీడియాలో వీ వాంట్ వార్ 2 అప్డేట్ అని చెప్పి హ్యాష్ట్యాగ్ అయితే విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఈ సినిమా కంప్లీట్ కాకముందే మన జూనియర్ ఎన్టీఆర్ గారి నెక్స్ట్ మూవీపై అభిమానులు అయితే కొండంత ఆశ పెట్టుకున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ మూవీపై ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉందో మాటల్లో కూడా చెప్పలేనంత ఎక్స్పెక్టేషన్తో ఈ సినిమాని అయితే తెరకెక్కించబోతున్నారు మన ప్రశాంత్ నీల్ గారు అయితే ఫ్రెండ్స్. సో ఈ మూవీపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయంటే సినిమా రిలీజ్ కాకముందే ఈ సినిమాపై విపరీతమైన బజ్ అయితే క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. కారణం ఈ సినిమా ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు నటించడం ఫ్రెండ్స్. ప్రశాంత్ నీల్ గారు తన ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు తన డ్రీమ్ ప్రాజెక్టు జూనియర్ ఎన్టీఆర్ గారిని డైరెక్ట్ చేయడం అని చెప్పి ప్రశాంత్ నీల్ గారు చాలా సందర్భాల్లో అయితే చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో అదే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులను కనీసం నిద్ర కూడా పోనివ్వకుండా చేస్తుంది. సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే 1000 కళ్ళతో అయితే ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్. అయితే వార్ 2 మూవీ ఇంకా కంప్లీట్ కాకముందే జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ అలాగే ప్రశాంత్ నీల్ గారి మూవీ అయితే ఇప్పుడు ట్రెండింగ్లో వస్తుంది ఫ్రెండ్స్. ఈ మూవీ షూటింగ్ అయితే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ కాబోతున్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో వేచి చూడాలి. ఒకవేళ నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అయినా సరే 1 ఇయర్లో సినిమా మొత్తం కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేస్తారా లేదా అనే అనుమానాలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా 1 ఇయర్లో మూవీ కంప్లీట్ చేసి మన ముందుకు తీసుకురావడం అనేది అసాధ్యం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ మూవీ సమ్మర్ కానివ్వండి, నెక్స్ట్ ఇయర్ దసరా కానీ వచ్చే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో అప్పటి వరకు సంక్రాంతికి అయితే ఖచ్చితంగా ఈ మూవీ ఉండదు అని చెప్పి సోషల్ మీడియాలో అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో అది కూడా నిజమే కావచ్చు. ఎందుకంటే 1 ఇయర్లో ఇంత పెద్ద భారీ బడ్జెట్ సినిమా, ఇంత పెద్ద భారీ స్కేల్లో నిర్మిస్తున్న ఈ సినిమా జస్ట్ 1 ఇయర్లో కంప్లీట్ చేయడం అనేది అసాధ్యం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ సినిమాకి మినిమం 1.5 ఇయర్స్ 2 ఇయర్స్ వరకు పట్టే అవకాశాలు అయితే ఉంది ఫ్రెండ్స్ టైం అయితే. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఉంటుంది అనే వార్తల్లో మాత్రం ఎలాంటి నిజం లేదు అని తెలిపోయింది ఫ్రెండ్స్. సో మీరేమనుకుంటున్నారు, ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తుందా రాదా? అసలు వార్ 2 మూవీపై మీకు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటో అండ్ అలాగే ఇటు ప్రశాంత్ నీల్ గారి మూవీపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే మీరు ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో అయితే ముందుకు రావడం జరుగుతుంది. అండ్ బై బై, సీ యూ సైనింగ్.